శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చ సరిగ్గా జరగడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు లేదన్నందున ప్రశ్నించేవారు లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళితే ప్రజలకు న్యాయం జరుగుతుందని రామకృష్ణ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం ధైర్యంతో కూడుకున్న పనిగా రామకృష్ణ అన్నారు. వ్యవసాయానికి, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. టిడ్కో ఇండ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇక వెంటనే లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించాలని సిపిఐ నాయకులు రామకృష్ణ కోరారు. మరి బడ్జెట్ సమావేశాలపైన చర్చ అంత బాగా సాగడంలే. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కానీ, సిపిఐకి కానీ, సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ వారందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నారు. సహజంగానే వారు మాత్రమే మాట్లాడుకునే ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలపైన చర్చ అంత బాగా సాగడంలే. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కానీ, సిపిఐకి కానీ, సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ వారందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నారు. సహజంగానే వారు మాత్రమే మాట్లాడుకునే ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలపైన చర్చ అంత బాగా సాగడంలే. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కానీ, సిపిఐకి కానీ, సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ